Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. దివ్యాంగుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్న ఎయిర్పోర్ట్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కామేపల్లి తులసిబాబు. 300 మంది దివ్యాంగులకు మంజూరైన 67,07,400 రూపాయల ఉపకరణాలను లబ్ధిదారులకు అందజేసిన తులసిబాబు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడివాడలో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్న పాలంకి సారథి. గతంలో కొడాలి నాని పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన పాలంకి. భారతీయ జనతా పార్టీ పట్టణ మరియు మండల అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు వెల్లడించిన నేతలు. నూతన పట్టణ మరియు మండల అధ్యక్షులుగా ఎన్నుకోబడిన వారికి అభినందన తెలిపిన బీజేపీ నేతలు. దివ్యాంగుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ కామేపల్లి తులసిబాబు తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని విజ్ఞప్తుల మేరకు గుడివాడ నియోజకవర్గంలో 300 మంది దివ్యాంగులకు మంజూరైన 67,07,400 రూపాయలు విలువ చేసే ఉపకరణాలను గుడివాడ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో టీడీపీ నేత కామేపల్లి తులసిబాబు పంపిణీ చేశారు. ఎంపీ బాలశౌరి లిఖితపూర్వక విజ్ఞప్తుల మేరకు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ కేంద్ర ప్రభుత్వ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ అలింకో సంస్థ సౌజన్యంతో పార్లమెంట్ సభ్యులు బాలశౌరి ఆదేశాల మేరకు అందజేయడం జరిగిందని తులసిబాబు తెలిపారు. ఎమ్మెల్యే వెనగళ్ల రాము మరియు ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ పార్టీ అధ్యక్షులు వాసె మురళి, టీడీపీ నాయకులు పంటాజు సాంబయ్య మరియు అధికారులు పాల్గొనడం జరిగింది. చదువుకొని ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ మా తల్లిదండ్రులు కూతకతో వాళ్ళు ఓపుకున్నంత వరకు మమ్మల్ని చూసారన్న కరెక్టే. అయితే వాళ్ళు ఓపికలు అయిపోయినాయి. మేము మా బతుకుల మీద మేము బతకాలంటే మాకు ఏదో ఒక జీవనాధారం కావాలి కదన్నా. చాలా మంది చదువుకొని వాళ్ళు కూర్చోండి. సార్ ఒకసారి ఇచ్చోండి సార్ ఒకసారి. రాము గారు దానికి కొత్త నిశ్చయంతో ఉన్నారు ఉద్యోగాలు కల్పించడానికి.
100% అమ్మా. ఇప్పుడు 100% అమ్మా. మీరు బాబు గారు అమ్మా అది చూసి చేద్దాం ఒకసారి. నేను సో రాము గారు దానికి కొత్త నిశ్చయంతో ఉన్నారు ఉద్యోగాలు కల్పించడానికి. 100% అమ్మా. ఇప్పుడు 100% అమ్మా. మీరు బాబు గారు అమ్మా అది చూసి చేద్దాం ఒకసారి. నేను మన అధికారులతో మాట్లాడి ఎట్లా చేద్దాం చూసి చెప్తాం ఒకసారి. నేను చూసి చెప్తాను. థ్యాంక్ యూ. చూసి నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజున కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారి 2022లోనే దివ్యాంగులు ప్రతిభావంతులు వీళ్ళందరూ కూడా ట్రైసైకిళ్ళు, బ్యాటరీ వెహికళ్ళు, అట్లాగే చెవిటి వారికి చెవిటి మిషన్లు ఇవన్నీ పరికరాలు ఇవ్వటం ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతుంది. అట్లాగే ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో మన మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఎంపీ గారు ఖచ్చితంగా హాజరవ్వాల్సిన కార్యక్రమం ఇది. అట్లాగే ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో లేరు. వాళ్ళ దాని గురించి వాళ్ళ వాయిదా ఇవ్వమని కూడా అందరూ అడిగారు. కానీ ఎమ్మెల్యే గారు ఇంతమంది వచ్చినప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేయొద్దు, ఖచ్చితంగా ఈరోజు కార్యక్రమం చేయమని చెప్పడం వల్ల తులసి గారి అధ్యక్షుని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే గత ప్రభుత్వం కూడా ఏ రోజు కూడా ఇంతమందికి ఈ విధంగా ఇవ్వడం జరగలేదు. ఈ మన ప్రభుత్వం వచ్చినాక దివ్యాంగులు కానీ వృద్ధాపులు ఉన్న వారికి కానీ ఖచ్చితంగా 4,000 ఉన్న పెన్షన్లు 6,000 చేసి ఖచ్చితంగా 1వ తారీఖు రాకముందు ఒకరోజు ముందే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన ప్రభుత్వం ముందు చూపున్న ప్రభుత్వం కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. అట్లాగే రాష్ట్రంలో అభివృద్ధిలో విషయంలో కూడా అటు కేంద్రం నుంచి బాలశౌరి గారి నుంచి రాష్ట్రంలో నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర మన ఎమ్మెల్యే గారుగా నిధులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అట్లాగే మన నియోజకవర్గంలో కూడా ఇవాళ గురువారం చూస్తుంటే ఫ్లైఓవర్ నిర్మాణం పరుగులు తీస్తుందంటే అది కేవలం బాలశౌరి గారి విధానమే. అట్లాగే గురువాడ అభివృద్ధిలో కూడా రాము గారు బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కాకుండా గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వాలు కనీసం ఎక్కడ గ్రామీణ ప్రాంతాలకి పట్టణాల్లో కానీ 100 మేళ్ళ సిమెంట్ రోడ్డు కూడా పోయిదా. కానీ మన శాసనసభ్యులు గారు ఇప్పుడు కనీసం ఈ మా రూరల్ మండలాలు 3 మండలాలకు కనీసం 22 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా గ్రామీణ అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా ఒక పక్కన రాజధాని, ఒక పక్కన పోలవరం రెండింటి పరుగులు తీర్చడం జరుగుతుంది. అదే పోలవరం కనుక తయారైతే 2027 నాటికి ఖచ్చితంగా మన రాష్ట్రానికి 3 పంటలకు నీళ్లు వస్తాయి. ముందు చూపున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే పార్లమెంట్ సభ్యులు కూడా బ్రహ్మాండంగా నిధులు తీసుకొచ్చి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి కల్పిస్తుంది జరుగుతుంది. గత ప్రభుత్వం చేశారంటే అప్పుల రాష్ట్రం చేశారు, దాన్ని అభివృద్ధి రాష్ట్రం చేయాల. మన ప్రభుత్వం అట్లా కాకుండా ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం రెండూ దిశగా ముందుకెళ్తున్నాయి. ఎందుకంటే ఒక విధానం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే మనకు కూడా గత 20 సంవత్సరాల నుంచి వెనుకబడి ఉన్న గురువాడిని బ్రహ్మాండంగా చేసిన వ్యక్తి ఒక విద్యావంతుడు వెనుగల రాము గారు. విద్యావంతులైతే రాష్ట్ర పరిపాలన అభివృద్ధి కానీ చూస్తారు, కానీ విద్య లేని వాళ్ళు అభివృద్ధి కోసం చూడరు. ఎందుకంటే దోసుకోవటం దాచుకోవటమే. అట్లాగే మన గురువారి విషయంలో కూడా బ్రహ్మాండంగా ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి తెలియపరుచుకుంటూ బ్రహ్మాండంగా ఇంకే అవుటర్ రింగ్ రోడ్లు కానీ బ్రహ్మాండంగా మనకు వస్తున్నాయి ఖచ్చితంగా. ఇదంతా కూడా వల్లభనేని బాలశౌరి గారి కృషి. అట్లాగే మన శాసనసభ్యులు కూడా ఎంతో పొద్దున ఉదయం కూడా డ్రైనేజీ విషయాల్లో కూడా అన్నిటి కూడా పట్టణాలు తిరిగి బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది. ఇవన్నీ గమనించుకొని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడు, విద్యావంతుడు పరిపాలన ఉంటే అలాగే ఆయన కిందున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా అదే విజన్తో అలాగే అదే విద్యావంతులుగా ఉండి రాష్ట్రాన్ని కానీ అలాగే నియోజకవర్గాలను కానీ ఎందుకంటే అంత అభివృద్ధిలో నడిపించాలని ప్రయత్నం చేస్తారు. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది. ఆయన ఏంటంటే ఇది 2025 సంవత్సరం అయితే ఆయన 2050లో ఏం చేయాలో ఇప్పటి నుంచి ఆలోచించి విజన్తో ముందుకెళ్తాడు. అలాగే ఆయన దగ్గర ఆయనతో పనిచేసే ప్రతి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన 2050 గురించి ఆలోచిస్తుంటే వీళ్ళు కూడా 2050 గురించి ఆలోచిస్తూనే ముందుకు నడుస్తూ ఉంటారు. అలాగే మన ఎంపీ బాలశౌరి గారు కానీ అలాగే మన ఎమ్మెల్యే గారు పేద నాయకుడు మన వెనుగల రాము గారు కానీ ఎందుకంటే వాళ్ళ దృష్టి ఏంటంటే మన నియోజకవర్గాన్నే కాదు ఆయన 7 నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలనుకుంటే ఆ 7 నియోజకవర్గాల్లో మన నియోజకవర్గాన్ని పోటీ పడి మన ఎమ్మెల్యే గారు వెనుగల రాము గారు ప్రతి కార్యక్రమం ఎంపీ గారితో మాట్లాడి నాకు ఇది కావాలి, నా నియోజకవర్గంలో ఇది కావాలి, నా పేద ప్రజలకు ఇది కావాలి, నా నియోజకవర్గంలో నన్ను నమ్ముకుని నన్ను గెలిపించినటువంటి
ప్రజలకి ఇది చెయ్యాలని నిరంతరం ఆయనతో ప్రతి కార్యక్రమంలో ఆయన అడిగి ఆయన దగ్గర నుంచి అనేకమైన కార్యక్రమాలు గుడివాడ నియోజకవర్గానికి తీసుకొస్తున్నారు. అలాగే గుడివాడలో ఈ రోజు వికలాంగులకి ట్రై సైకిళ్ళు, బ్యాటరీ సైకిళ్ళు, అలాగే వాళ్ళకి కావాల్సిన మిషన్స్ సమస్తం ఇవ్వటం కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల క్రితం ఆయన పరిపాలనలో ప్రతి కమ్యూనిటీకి ప్రతి అవకాశాన్ని ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ మహిళలకి అలాగే కుట్టు మిషన్లు, వ్యాన్లు, కార్లు సమస్తం నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అలాగే బీసీ మైనార్టీలకి ప్రతి కమ్యూనిటీకి వాళ్ళు వృత్తిపరంగా ఏది చేసుకుంటానంటే అది వృత్తికి సంబంధించిన సామాన్లు, అలాగే చదువుకుని ఖాళీగా ఉండేటువంటి వారికి వెహికల్స్, వ్యాన్లు, కార్లు సమస్తం తెలుగుదేశం గవర్నమెంట్ మాత్రమే, నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలిగారు. అదే విజన్తో ఈ రోజు మన వెనుగల రాము గారు గుడివాడపట్నంలో అలాగే ఎంత అభివృద్ధి అంటే అంతకు ముందు మన గుడివాడపట్నాన్ని బూతుల పట్నంగాను బూతుల మంత్రిగాను కొలిచే ప్రతి నియోజకవర్గంలో అనేవాళ్ళు. అలాంటిది దాన్ని మాపు చేస్తూ గుడివాడంటే అభివృద్ధి విజన్ తీసుకొచ్చి, అమెరికా విజన్ తీసుకొచ్చి గుడివాడను అభివృద్ధి చేయడానికి మన ఎమ్మెల్యే గారు పూర్తిగా ఆయన కష్టపడుతున్నాడు. మనందరం కూడా ఆయనకు సహకరించి ఆయనకు అండదండలుగా మనం ఉండి మనతో పరంగా మన ముఖ్యమంత్రి గారు, ఎంపీ గారు కూడా ఉంటే మరలా వచ్చే ఎలక్షన్ కి గుడివాడపట్నం రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాల్లో అన్నిటికంటే ముందస్తులో ఉంటారని మన ఎమ్మెల్యే గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. సభ్యులు వల్లభనేని బాలశౌరి గారి చొరవ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో దివ్యాంగుల అవసరమైన పరికరాలు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారి చొరవతో దివ్యాంగులకు ఏవే అవసరాలు ఉన్నాయో గుర్తించి ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ అలింకో వారు మరియు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వారి సహాయంతో 3 చక్రాల బ్యాటరీ బళ్ళు, 3 చక్రాల సైకిళ్ళు, అంతేకాకుండా వీల్ చైర్స్ మరియు హియరింగ్ మిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటన్నిటి కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు ఇక్కడ ఎమ్మెల్యే గారు వెనుగల రాము గారి సహాయ సహకారాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వారు ఈ కార్యక్రమానికి వచ్చింటే మా దివ్యాంగులందరూ కూడా మరింతగా సంతోషించేవారు. అయినప్పటికీ కూడా వారి తరఫున శ్రీ తులసిబాబు గారు వారి యొక్క సందేశాన్ని ఇచ్చారు. అంతేకాకుండా ఇక ముందు ఏ అవసరాలు ఉన్నా కూడా తప్పనిసరిగా వాటిని పరిష్కరించడానికి చర్య తీసుకుంటామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడివాడలో అభివృద్ధి పనులు సర్వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తిగా అభివృద్ధి చెందిన గుడివాడ పట్టణాన్ని చూడబోతున్నామని జనసేన నాయకులు పాలంకి సారథి అన్నారు. బేతవోలులోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలపైన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన బూతులు తిట్టడంలో డిగ్రీ పొందిన కొడాలి నాని అనేక వ్యాఖ్యలు చేస్తారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ చర్యలు తీసుకునే పక్షంలో కొడాలి నాని బహిరంగంగా పవన్ కళ్యాణ్ కు, జనసేన కార్యకర్తలకు క్షమాపణ చెప్పి గుడివాడలోకి రావాలని పాలంకి సారథి మండిపడ్డారు. నమస్కారం అండి. గుడివాడ ప్రజలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము అందరం కూడా ఈ సంవత్సరం ఎంతో ఆనందంగా మన ప్రభుత్వం జరిపే విధానాలను బట్టి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం, ఉంటాం కూడా. ఓకే, నమస్కారం. ముఖ్యంగా మన ప్రభుత్వం ఏమైతే నిర్ణయం తీసుకుందో గుంతలు పూడ్చే కార్యక్రమం అది చాలా విజయవంతంగా కొనసాగుతుంది. సంక్రాంతి పండగ కల్లా గుడివాడలో ఆ కార్యక్రమం పూర్తవుతుంది. గుంటలు లేని రోడ్లో ఉన్న గుడివాడ మనం చూడగలుగుతాం. సంతోషం. ఇంకా మనందరూ ఆలోచన బస్ స్టాండ్ కట్టాలని చెప్పి మనం ఆనాడు వైసీపీ గవర్నమెంట్లో మనం చాలాసార్లు పోరాటం చేశాం. దానికి కూడా ఇప్పుడు అన్ని రకాలుగా వేగంగా ముందుకెళ్ళడానికి వీలుగా అక్కడ బస్ స్టాండ్ కట్టే ప్రదేశంలో ఒక పెట్రోల్ బంకు ఉంది. ఆ పెట్రోల్ బంకు రిమూవ్ చేస్తే కానీ మనం ఈ యొక్క బస్ స్టేషన్ కట్టలేము. అనుగుణంగా ఆ పెట్రోల్ బంక్ ట్యాంక్స్ని రిమూవ్ చేసి వేరే చోట ఫిక్స్ చేస్తున్నారు. తదనంతరం బస్ స్టేషన్ వేగవంతంగా పూర్తవుతుంది. మనందరం కూడా దాన్ని ఎంజాయ్ చేస్తాం గుడివాడలో. దాని గురించి రాము గారు విశేష కృషి జరుపుతున్నారు. ఇంకా చెప్పాలంటే దాని పక్కనే ఫ్లైఓవర్ ఎంత శరవేగంగా జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. చాలా శరవేగంగా జరుగుతుంది.
అటువంటి ఫ్లైఓవర్ విజయవాడలో కూడా లేదు. చాలా సంతోషించదగ్గ విషయం. మనం ఇంకా అలాగే ఇంకా చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు అనేకం జరుగుతున్నాయి. విజయవాడ రోడ్లో వంతెన నిర్మాణం కానీ ఇంకా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో శరవేగంగా అనేక సిమెంట్ రోడ్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇదంతా ప్రజలు శుభపరిణామం. సంక్షేమ పథకాలు కూడా సూపర్ 6 కూడా రేపు సంక్రాంతి పండగకి మనకి లభ్యత వస్తుందని చెప్పి నిన్నే మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. సంతోషం. ఇది బీసీలకి ఎస్సీలకి సంబంధించిన కొంతమంది కొడాలి నాని గారు కబ్జా కార్యక్రమంలో సహకరించినందుకు వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకొచ్చారు, అరెస్ట్ చేశారు. ఓకే, అది బీసీలు ఎస్సీలు కాబట్టి అరెస్ట్ చేశారు. కానీ కొడాలి నాని గారిని శశిభూషణ్ గారిని వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అసలు కేసులు పెట్టారో లేదో తెలియదు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నాయో తెలియదు. వాళ్ళు అనేక రకాలుగా మన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని టైం వచ్చినప్పుడల్లా వారం ఇష్టం వచ్చినట్టుగా ఆయన బూతులు యూనివర్సిటీ నుంచి వచ్చి ఆ బూతులు ఇష్టం వచ్చినట్టు తిట్టారు. చాలా బాధపడ్డ జన సైనికులు అవన్నీ భరించారు. వాటన్నిటికీ మేము దానికి రివెంజ్ కోరుకోమా? ఏది ఆ రివెంజ్ తీసుకోకపోతే చట్టపరంగానే తీసుకోకపోతే మాకు బాధ ఎంత బాధ కొడుతుందో ఒకసారి ఆలోచించండి. అసలు ఏ కేసులు పురోగతిలో లేవు. అసలే వాళ్ళ న్యాయ వ్యవస్థ ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఏ కేసు అయినా కానీ వెళ్తే సామాన్యుడు ఎస్సీలు బీసీలు అయితే ఎక్కడికి వెళ్ళారు, గుడివాడ కోర్టులు దాటి వెళ్ళారు. కానీ వీళ్ళు మాత్రం గుడివాడ, మచిలీపట్నం, తర్వాత మంగళగిరి హైకోర్టు, తర్వాత ఢిల్లీ సుప్రీంకోర్టు మొత్తానికి వెళ్తారు. వీళ్ళైతే అరెస్ట్ అవ్వరు. ఎన్ని సంవత్సరాలైనా సరే బెయిల్ మీద ఉంటారు. అదే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బెయిల్ మీద 14 సంవత్సరాలు ఉండొచ్చు అని చెప్పి తెలియజేసిన జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా వీళ్ళైతే మాత్రం ఎప్పటికీ జైలుకి వెళ్ళకోకుండా కాపాడుకుంటారు. ఇవన్నీ చూస్తున్నాం. జన సైనికులకి చాలా బాధగా ఉంటుంది. ఆయన అయ్యే కాకుండా నిజంగా దైవాన్ని కూడా ఎంతో విధంగా దూషించాడు. ఆయన తిరుపతి వెంకన్న గుడి ఏమా మోడి కట్టాడు అని. ఇంకా దుర్గమ్మ గుడిలో చిన్న వెండి సింహం పోతే ఏముంది చేపిస్తావులే అన్నాడు, పురాతనమైన వెండి సింహాన్ని. ఇంకా ఆంజనేయ స్వామి చెయ్యి విగ్రహం చెయ్యి దెబ్బతింటే ఏముందో అది రాయే కదా చేపిస్తామన్నాడు. అనేక రకాలుగా అందరినీ వేధిస్తే దానికి తగ్గట్టుగా మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని మేదేసుకుని అందరినీ స్వాతంత్రం లభించింది ఆ విషయంలో మాత్రం. అదేవిధంగా అన్ని విషయాల్లో స్వాతంత్రం లభించి ఈ నాని గారి మీద చర్య తీసుకోవాలని, తీసుకోలేని పక్షంలో అది ఆలస్యం అయ్యే పక్షంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ తరఫున, జన సైనికుల తరఫున నాని గారిని బేషరతుగా పత్రికాముఖంగా జన సైనికులకి ఆయన క్షమాపణ చెప్పే విధంగానే ఒత్తిడి తీసుకురావాలని మా కోరిక. కనీసం ఆయన బహిరంగంగా ప్రజలకి, జన సైనికులకి క్షమాపణ చెప్తే అన్న కొంతవరకు మాకు ఉపశమనం లభిస్తుంది. ఆ దిశగా నాయకత్వం చూస్తుందని, చేపిస్తుందని ఆశిస్తూ జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. నమస్కారం. గుడివాడ పట్టణ నూతన అధ్యక్ష పదవి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నేతలు ఎన్జీఓ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణాన్ని 2 భాగాలుగా విభజించి గుడివాడ పట్టణ ఒక్క భాగానికి మాచల రామకృష్ణను, రెండవ దానికి కేకేడి ప్రసాద్ ను అధ్యక్షులుగా, అనంతరం గుడివాడ రూరల్ నందివాడ మండల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులను భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గుత్తికొండ రాజాబాబు మరియు బీజేపీ జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసరాజు అభినందించడం జరిగింది. అనంతరం వారిరువురు మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని, రాబోయే రోజుల్లో గుడివాడలో భారతీయ జనతా పార్టీ పటిష్టమవడానికి అన్ని విధాలా పార్టీకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు సూర్యగాంధీ, నియోజకవర్గ కన్వీనర్ సురేంద్రబాబు, మాజీ పట్టణ అధ్యక్షులు ఎర్రబోతు అర్జున్, అంగడాల సతీష్ తదితరులు పాల్గొనడం జరిగింది. అలాగే రూరల్ మండల అధ్యక్షుడు శంకర పార్టీలో పనిచేస్తున్నారు. ఈ ఒక్క నామినేషన్ రావడం వల్ల గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడిగా మాణిక్య ప్రసాద్ని అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. తర్వాత నందివాడ మండలం జరిగింది. తర్వాత గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడిగా
టీవీ తేజ మాణిక్య ప్రసాద్ అందరికీ కూడా వేదిక మీద పెద్దలు జిల్లా అధ్యక్షులు రాజాబాబు గారు, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా నాయకులు, సమావేశానికి మీటింగ్కి వచ్చిన సోదరులారా, ముందుగా నూతనంగా ఎన్నికైనటువంటి మండల అధ్యక్షులందరికీ నలుగురికి కూడా మరి శుభాకాంక్షలు ఆ తరఫు నుంచి కూడా తెలియజేస్తున్నా. రాజాబాబు గారు చెప్పినట్టుగా గతంలో పార్టీ రాబోయే రోజుల్లో పార్టీని కొంచెం బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. గతంలో అర్బన్లో ఒకే కమిటీ ఉండేది. పని సౌలభ్యం కోసం, మరింత విస్తరణ కోసం మన యొక్క దానిలో 2 భాగాలుగా చేసుకున్నాం. 1, 2 అర్బన్లోనే, అలాగే రూరల్ కానీ మిగతా మండలాలు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల తర్వాత సభ్యత్వం రాష్ట్రంలో 26 లక్షల సభ్యత్వం పైన జరిగింది. మన మిత్రులు చెప్పినట్టుగా ఇంతకుముందు మన జిల్లాలో కూడా 60,000 దాటింది. నా ఉద్దేశం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలో ప్రభుత్వంలో మన ఒక మినిస్టర్, 8 మంది మరి ఎమ్మెల్యేలు మనం ఉన్నాం రాష్ట్రంలో. రాబోయే రోజుల్లో పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. అలాగే మన కృష్ణా జిల్లా, మన గుడివాడ అసెంబ్లీలో కూడా పార్టీని శక్తివంతంగా బలోపేతం చేసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 4 మండల అధ్యక్షులందరూ కూడా గురుతర బాధ్యత ఉంది. మన యొక్క సౌలభ్యం కోసం టెక్నికల్గా కమిటీలు మనం 50% అయితే బూత్ కమిటీలు మండల కమిటీకి ఎలిజిబిలిటీ వచ్చింది. కానీ తన కమిటీ, మండల కమిటీ పూర్తిగా వేసుకోవడంతో పాటు జనరల్ సెక్రటరీని, ఉపాధ్యక్షుల్ని, సెక్రటరీని వేసుకోవడంతో పాటు అన్ని బూతులకు కూడా కమిటీలు వేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ బూత్లో కూడా, ఆ పోలింగ్ బూత్లో కూడా మనకి సోషల్ మీడియా కానీ, అలాగే మిగతా ఏవైతే రాష్ట్ర పార్టీ ఇచ్చిన సూచనలు ఉన్నాయో వారన్నీ కూడా ఫిలప్ చేసుకున్నాయి. కొంచెం బలమైన బూత్లో పీజీకి ఒక మన ఇన్ఛార్జిని కూడా పెట్టుకోవాల్సిన అవసరం. ఇది కనుక చేయగలిగితే ఎన్నికల్లో సౌలభ్యంగా, సునాయాసంగా మనం ఆ బూత్లో మెజార్టీ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అన్ని బూత్లో కూడా ఆ విధంగా ప్లాన్ చేయగలిగితే డెఫినెట్గా అసెంబ్లీలో అధికారంలోకి రావడానికి, మనకు గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన మండలంలో, మన బూత్లో డెఫినెట్గా పార్టీని, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన అందరినీ కూడా పార్టీలో చేర్చి ఆ కమిటీని పూర్తి స్థాయిలో వేయవలసిన బాధ్యత మండల అధ్యక్షులు మీ అందరూ కూడా బాధ్యత ఉంది. రాబోయే రోజుల్లో మన 42 నెలలు టైం తీసుకొని వెంటనే వేసి పార్టీ సంగతి పూర్తి స్థాయిలో కమిటీ ఫామ్ చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇందాక రాజాబాబు చెప్పినట్టుగా ఈరోజు గుడివాడ 1 టౌన్, 2 టౌన్, గుడివాడ రూరల్, నందివాడ మండలాలకి కొత్తగా అధ్యక్షుల్ని నియామకం చేయడం జరిగింది. గత 3 నెలలుగా కృష్ణా జిల్లాలో, భారతదేశ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే కృష్ణా జిల్లాలో 60,000 సభ్యత్వాలు పూర్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గుడివాడ కాన్స్టిట్యున్సీలో 15,000 సభ్యత్వాలు చేయడం జరిగింది. దాని ఫలితంగా ఈరోజు మండలాధ్యక్షుల ఎన్నిక జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ అధ్యక్షుడిని పెట్టడం జరిగింది. ఈరోజు సాయంత్రం గుండ్లవల్లేరులో మండలాధ్యక్షుడు కూడా నియామకం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారిగా శ్రీనివాసరాజు గారు ఇచ్చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా గుడివాడ అసెంబ్లీకి పరిశీలనగా వచ్చిన ఉప్పల్ రాము గారికి మా ధన్యవాదాలు. ఇప్పుడు వరకు పనిచేసిన మండలాధ్యక్షులు ఎర్రపతి అర్జున్ గారు,
శీలం శంకరరావు గారు, వీరందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. గత 3 నెలలుగా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి సభ్యత్వాలు చేసి ఈ స్థాయికి తెచ్చినందుకు వారి ప్రత్యేక అభినందనలు. గత 2 సంవత్సరాలు కూడా వారు అనేక కృషి చేసి పట్టణ సమస్యలు కానీ, రూరల్ మండలం కానీ, నదివాడ మండలం కానీ అనే సమస్యలను వారు పరిష్కరించారు. అదే బాటలో మున్ముందు ఏదైతే కొత్తగా ఎన్నికైన మండలాధ్యక్షులు ఉన్నారో వారు కూడా సామరస్యంగా ప్రజల యొక్క సమస్యలు పరిశీలిస్తూ ప్రభుత్వ అధికారులకి, ప్రజలకి వారధిగా ఉంటూ అనేక భారతీయ జనతా పార్టీకి వారికి కూడా మంచి పేరు తీసుకోమని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. పార్టీలో అనేక విధమైన గ్రూపులు ఉంటాయి. ప్రతి ఒక్కరిని కలపాల్సిన బాధ్యత కొత్తగా వచ్చిన మండలాధ్యక్షులకు ఉంటుంది. ఏడు భేదాభిప్రాయం లేకుండా అందరూ కలుపుకొని వెళ్ళాలి. మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాం. ధన్యవాదాలు. కార్యక్రమాలన్నింటిలో నాకు చేదోడు వాదోడుగా ఉండి నా వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించిన వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే వేదికని ముందు ఉన్నటువంటి నా సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. మిగతా పార్టీల్లో ఒక అధ్యక్ష పదవి నిర్వహించడం అనేది నల్లేరు మీద నడక లాంటిది. ఎందుకంటే ఆ ప్రాంతీయ పార్టీల్లో మరి వాళ్ళ యొక్క రాజకీయ అవసరాలకి అక్కడికి చేరే ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ వాళ్ళకి సంఖ్యాబలంలో మరి చాలా కూడా ముందుంటారు. కానీ ఒక సిద్ధాంతాలకి కట్టుబడి దేశం యొక్క జాతీయత కోసం కృషి చేసే దేశం పార్టీ, సెంట్రల్ పార్టీ, దేశంలోనే ఆ లెక్కన చూసుకుంటే ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే వేళ్ళుకోవడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా మరి రాష్ట్రంలో కూడా కూటమిలో పాల్గొని ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసి మా ఎమ్మెల్యేలు కూడా మరి ఇప్పుడు మంత్రులుగా కొనసాగటం, పార్టీ ఆ దిశగా ముందుకు సాగటం కూడా మా అందరికీ కూడా గర్వకారణమైన విషయం. ఈ సందర్భంగా మరొక్కసారి నాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఎన్నిక కాబడుతున్న ఆర్కే రామకృష్ణ గారికి, అలాగే కేకేడి ప్రసాద్ గారి ఆయనకు కూడా మరి వాళ్ళిద్దరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో పార్టీ మరింత ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ దేశంలో సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టింది. గతంలో ఏదన్నా ఒక పథకం ప్రవేశపెడితే దాంట్లో చాలా భాగం మధ్య దళారులకి అందేది. కానీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఒక పథకం ప్రవేశపెడితే ఆ నిధులు నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాల్లోకి డైరెక్ట్గా పడిపోవటం, ఎలాంటి చిన్న అవినీతి లేకోకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత ఎవరికైనా ఉందంటే అది నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీకి మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మనకి 3వసారి అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత మనకి సంస్థాగత ఎన్నికల నిర్మాణం కూడా ప్రారంభమైంది. గత 3 నెలల నుంచి కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమాలు ప్రారంభమవటం, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమం మన కృష్ణా జిల్లాలో కూడా భారీ ఎత్తున మన జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు గారి సారథ్యంలో 60,000 పైచిలకు సభ్యత్వాలు సాధించడం అనేది రాజాబాబు గారి నాయకత్వం యొక్క ప్రతిభ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులకి, ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలకి, అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ ఎందుకంటే 2020 కరోనా నుంచి ఎంతో
మాత్రమే ఈ గుడి పట్ల సహకారం చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు 3 పర్యాలు ప్రధానమంత్రిగా మన దేశానికి ఎంతో మేలు చేసి ఇంత అభివృద్ధి చేసిన ఆ మహానుభావుడికి ఒక కార్యకర్తగా ఉండి ఈరోజు టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నందుకు చాలా ఆనందకరంగా ఉంది. ఇంత అవకాశం ఇచ్చిన మన గురుగారి నియోజకవర్గ నాయకులకి మరి కార్యకర్తలంతా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పార్టీకి సపోర్ట్ చేసిన నాకు కర్మయ్య అంగరాజ్ సతీష్ గారి గురించి ఈ సభ్యతల గురించి విధానాల బీజేపీ ఎలా ఉంది, ఈ జనాల్లో తీసుకెళ్ళాలి, వారధిగా ఉండాలనే ఆలోచనతోనే నేను ఈ పార్టీలో రావడం జరిగింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం పంపించిన పథకాలన్నీ జనాలకి దగ్గరికి చేరవేసి అందరికీ మనల్ని బంధువులు భారతీయ జనతా పార్టీ అందరూ తీసుకెళ్ళాలని మీ అందరికీ సాక్షిగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా బడుగు వర్గాలు అభ్యున్నతి చెందాలంటే మహిళ తప్పకుండా విద్యావంతురాలు కావాలని ఆకాంక్షిస్తూ జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులేలు ఉపాధ్యాయులుగా మారి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పి వారిని చైతన్యం చేయడం జరిగిందని, అటువంటి మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వైసీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు తెలిపారు. మెయిన్ రోడ్ లో ఉన్న జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాల వద్ద బీసీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పులే జయంతి వేడుకల్లో వైసీపీ నేతలు, పట్టణ ప్రముఖులు పాల్గొని జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ భర్త వద్ద విద్యను అభ్యసించిన తొలి మహిళా ఉపాధ్యాయులుగా ఎంతో మంది మహిళలకు విద్యను అందించిన సావిత్రిబాయి పులే చేసిన కృషి మరోలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు రావుకొల్లు సోమేశ్వర, సయ్యద్, మాదాసు, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది. మహనీయురాలు జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారి యొక్క 194వ జయంతిని పురస్కరించుకొని గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘాల ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించడానికి నాకు అవకాశం కల్పించినందుకు ముందు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సమాజంలో ఏ సమాజం అయినా కూడా ఒక ప్రాంతమో, రాష్ట్రమో, దేశమో అభివృద్ధి చెందాలి అంటే విద్య చాలా అవసరం. అంటే 185 సంవత్సరాల క్రితం ఈ అంశాన్ని గుర్తించి ముఖ్యంగా మహిళలను చైతన్యపరచడానికి, సమాజంలో మార్పులు తీసుకురావడానికి, కుల వివక్షను పోగొట్టడానికి జ్యోతిరావు పూలే గారి యొక్క దంపతులు మరి సమాజంలో ఉన్నటువంటి నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్ది వారిని చైతన్యపరచాలి, సమాజాన్ని అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు భరించి ఆ రోజుల్లోనే ఒక ఉద్యమంలాగా చేపట్టి మరి ముఖ్యంగా మహిళలు అక్షరాస్యులుగా మరి సావిత్రిబాయి పూలే గారు 9వ సంవత్సరంలోనే వివాహం చేసుకున్నప్పటికీ కూడా మరి అప్పటి నుంచి విద్య నేర్చుకుని విద్యావంతురాలు తనవటమే కాకుండా సమాజంలో ఉన్న మహిళలు కూడా ముందుకు రావాలి, విద్య నేర్చుకోవాలి, సమాజం పట్ల బాధ్యత ఉండాలని నినాదం ఇచ్చారు. మరి అటువంటి వారు భావితరాలకి స్ఫూర్తిగా ఉండాలని చెప్పే మనం ఇటువంటి విగ్రహాలు పెడతాం. కేవలం విగ్రహం పెట్టడమే కాకుండా వారు చెప్పిన మార్గం, వారు చెప్పిన ఆశయాలను కూడా పాటించవలసిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. కేవలం జయంతులు, వర్ధంతులు జరపడమే కాకుండా ఏదో ఓట్ల కోసం వారిని స్మరించుకోవడం కాకుండా ఒక ఆదర్శమూర్తులుగా తీసుకుని మనం అందరం కూడా వారి మార్గాలను నడిస్తే సమాజం ఇంకా ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల సావిత్రిబాయి పూలే జయంతి 194వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. వారికి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పెద్దలు మండలి హనుమంతరావు గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు ఆ కార్యక్రమం హాజరయ్యి ఆ పుణ్య దంపతులకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారతీయ సంఘ సంస్కర్తలైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే మరి 194 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజున వారిని స్మరించుకుంటూ వారి సేవలను ఒకసారి గుర్తు చేసుకుంటూ మరి కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళు సమాజంలో
ఎంతగా గుర్తింపు పొందారో, ఎంత సేవ చేశారో అనేది మనకి అర్థమవుతా ఉంది. మరి ఆవిడ గతంలో వాళ్ళు దంపతులు కూడా కుల మతాలకు అతీతంగా మరి మహిళ వాళ్ళ సమస్యల మీద పోరాటం చేసి మరి ఆ రోజు ఉన్నటువంటి కుల వివక్షని వ్యతిరేకించి సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి, చైతన్యం తీసుకురావాలి అంటే ఒక విద్య ద్వారానే చైతన్యం చేయగలమనే ఒక సంకల్పం పెట్టుకొని భార్యాభర్త ఇరువురు కూడా మరి ఆ రోజున ఆవిడ 9వ సంవత్సరాలుగా మ్యారేజ్ చేసుకొని మరి విద్యా విద్యలు నేర్చుకొని అప్పుడున్న సమాజంలో ఉన్న మహిళలందరినీ కూడా చేరదీసి వారికి విద్యా బుద్ధులు నేర్పించి చైతన్యం కల్పించి మరి అజ్ఞానంలో ఉన్నటువంటి సమాజాన్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దినటువంటి పుణ్యమూర్తులు వాళ్ళు. మరి వారిని మనం అంతా కూడా వారిని అనుసరించలేకపోయినా కొన్నైనా వారు చేసినటువంటి సమాజంలో మనం కూడా అనుసరించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ తరాలకి వారు గుర్తుండే విధంగా ప్రభుత్వాలు కూడా వారిని గుర్తించి పిల్లలకి భవిష్యత్ తరాలు తెలియాలంటే వారి జీవిత చరిత్రను కూడా పాఠ్య పుస్తకాలుగా ముద్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా వారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో మహానేత జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి గారి జయంతి వేడుకలు జరుపుకోవడము చాలా అదృష్టం మాకు. ఎందుకంటే మాకు ఆమె చదివినప్పుడు మేము చిన్నపిల్లలము. ఆమె 9వ సంవత్సరంలోనే పెళ్లి చేసుకొని భావితరాల భవిష్యత్తు విద్యతోనే ఎలుగుతుంది, విద్య చాలా ముఖ్యమని చెప్పేసి ఆమె విద్య చదవడంలో ముందుకెళ్ళినప్పుడు తన భర్త కూడా అన్ని రకాలుగా సహకరించేసి భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాయలు ఎవరు ఉన్నారంటే సావిత్రిబాయి గారు. మహిళా సావిత్రిబాయి రావట్లేదు సార్ రేపు. ఆమె చేసిన త్యాగాలు కృషిలు మేము ఈరోజు చేసుకోవడము ఎంతో ఆనందంగా ఉంది. కానీ మేము బీసీల తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాలని, రాబోయే రోజుల్లో జ్యోతిరావు పూలే దంపతుల జయంతిలే కానీ వర్ధంతిలే కానీ అధికారికంగా ప్రభుత్వమే చేసేటట్టు ఒక జీవో ప్రకటిస్తే బాగుంటుందని చెప్పేసి మా బీసీల డిమాండ్. అలానే గుడివాడలో ఉన్న అందరు బీసీలందరూ కూడా చిన్న విషయము, జెండాలు పక్కన పెట్టి మన ఎజెండా తీసుకొని బీసీ ఎజెండా తీసుకొని మనమంతా ఐక్యంగా ఉన్నప్పుడే మనం బీసీలో ఏదైనా సాధించగలుగుతాము. దయచేసి ఆల్ బీసీ సోదరులు ఆలోచించండి. జెండా అనేది వ్యక్తిగతం, ఎవరి జెండా వాళ్ళకు ఉంటుంది. మన ఎజెండా బీసీ ఎజెండా ఉంది. ఇంతటి గొప్ప విగ్రహాలు గుడివాడలు పెట్టుకొని కనీసం వాళ్ళ వర్ధంతికి జయంతికి కూడా వచ్చేసి మనం వాళ్ళ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు అసలు మనం బీసీలని చెప్పుకునే అర్హత కూడా కోల్పోయాము. దయచేసి వినండి. నేను చెప్పిన మాటలు ఎవరికైనా కోపం వస్తే క్షమిస్తారని ఆశిస్తున్నాను. సతీమణి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడ బీసీలందరూ ఐక్యతలో వచ్చి వాళ్ళకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. గొప్ప సంస్కర్త అయిన జ్యోతిరావు పూలే గారు భార్యకి చదువు చెప్పించి ప్రతి ఇంట్లోనూ దీపం వెలిగించాలంటే చదువు ఉండాలి, ఆ చదువు అనే జ్ఞాన దీపాన్ని వెలిగిస్తే అందరూ కూడా బాగుంటారు, సంఘం కూడా బాగుంటుంది, సమాజం బాగుంటుందని అప్పట్లోనే ఆయన ఆలోచించి తన భార్యకి చదువు చెప్పించి తన్ని ప్రథమ ఉపాధ్యాయులుగా చేసి అందరికీ చదువు చెప్పించిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. భర్త ఆశయాలకి అనుకూలంగా నడుస్తూ ఆయన అడుగుజాడల్లో తరించిన మహిళ మన సావిత్రిబాయి పూలే గారు. ఆవిడ్ని అనుసరిస్తూ అందరూ కూడా సమాజ సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ 2024 సంవత్సరం కమిటీ చేసిన సేవలకు గాను కమిటీ అధ్యక్షులు మెరుగుమల శివరామకృష్ణను ప్రస్తుత కమిటీ సభ్యులు మరియు జిల్లా వాకర్స్ క్లబ్ కమిటీ సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనను ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ జిల్లా డిప్యూటీ గవర్నర్ గా నియమించిన సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చే శ్రీ కిలార్పు రంగాప్రసాద్, మాజీ గవర్నర్ పర్వతనేని చంద్రశేఖరరావు, డైట్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీ ఎంవిజి ఆంజనేయులు, ఫౌండర్ ఈశ్వర్ వెంకటేశ్వరరావు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కోన రామారావు, ట్రస్ట్ చైర్మన్ లింగం శివరాంప్రసాద్, ప్రాజెక్ట్ చైర్మన్ బొప్పన కుటుంబరావు తదితరులు పాల్గొనడం జరిగింది.
2024 సంవత్సరంలో నేను ప్రెసిడెంట్గా చేసి అనేక కార్యక్రమాలు ఏమనగా వాటిలో మాకు ఈ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ దాంట్లో ప్రెసిడెంట్ అవార్డు, క్లబ్ అవార్డు వచ్చి, తర్వాత ఇంటర్నేషనల్ దాంట్లో కూడా క్లబ్ అవార్డును ప్రెసిడెంట్ అవార్డు కూడా వచ్చి, తర్వాత ఇంటర్నేషనల్లో 15,000 రూపాయల చెక్ కూడా మాకు ప్రజెంట్ చేశారు. అది సందర్భంగా మేము 2024లో ప్రెసిడెంట్గా నేను ప్రమాణ స్వీకారం చేసి దానికి అనేక కార్యక్రమాలు చేశాము. ఏమనగా అవి మెడికల్ క్యాంపులు, అనేక మెడికల్ క్యాంపులు ఇక్కడ మన అల్లంబడి కానీ, మన సంఘం స్కూల్లో కానీ, అల్లంబడిలో మళ్ళీ అక్కడ దాని పేరు ఏంటి తిక్కువేడులో కానీ, ఇంకా అక్కడ అనేక రకాలైన చోట్ల మెగా మెడికల్ క్యాంపులు బాగా నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతి చేసి ఇంటర్నేషనల్కి మంచి పేరు తెచ్చాము. అదేవిధంగా మా గుడివాడలో 6 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఆ వృద్ధాశ్రమాలకు కూడా మనకి కూరగాయలు ప్రతి నెల సరుకులు కానీ, బియ్యం కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ, అనేక రకాలైన వాళ్ళకి దుప్పట్లు కానీ, చీరలు కానీ, వాళ్ళకి మెడికల్ కూడా ప్రతి నెల మెడికల్ ట్రీట్మెంట్ చేస్తూ వారికి వైద్య పరీక్షలు చేయించి వాళ్ళకి సరిపడిన మెడిసిన్స్ కూడా మేము వాళ్ళకి ఫ్రీగా సప్లై చేసి వాళ్ళకి ప్రతి నెల వాళ్ళని ఆదుకుంటూ ఉన్నాము. అదేవిధంగా శివాలయాల దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర, కళ్యాణ స్వామి దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళందరికీ దుప్పట్లు కానీ, పళ్ళు పొలాలు అన్నీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అలాగే అంతకుముందు సంవత్సరం కూడా ఈ సంవత్సరం కలిపి కొంతమంది స్కూళ్ళలో పిల్లలకి కంటి తగిన వాళ్ళకి కళజోడు కూడా ఏర్పాటు చేశారు ద్వారా. అందరం దాన్ని సంతోషాము. అదేవిధంగా ఉదాహరణలే కాకుండా మన బడ్జెట్ క్యాంపు కూడా అనేక రకాలైన మన నెహ్రూ చౌక్ నుంచి నాగార్పడి ఏరియా వరకు, వడ్డీ రోడ్డు వరకు, మళ్ళీ బాగ్రాజు చౌక్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు అన్ని చోట్ల బస్ స్టాండ్ దగ్గర వరకు అన్ని చోట్ల ఈ సంవత్సరం మధ్య కార్యక్రమాలు చాలా బాగా చేశాము. అలాగే పిల్లలకి స్కూల్లో పిల్లలకి అందరికీ బుక్స్ పంచడం కానీ, చాక్లెట్, బిస్కెట్లు, పెన్సిల్ అవన్నీ బుక్స్ ఇచ్చి వాళ్ళకు కూడా మంచి కార్యక్రమాలు చేశాము. ట్రాఫిక్ అవేర్నెస్ కూడా మొత్తం చాలా మటుకి ఇన్స్పెక్టర్లు, పోలీస్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా బాగా చేశాము. సందర్భంగా మేము ఇటువంటి కార్యక్రమాలు చాలా ఇంకా ఇతర కార్యక్రమాలు తర్వాత క్యాబినెట్ మీటింగ్ విజయవాడలో పెట్టినప్పుడు అక్కడ బ్లడ్ వచ్చి చాలా మంది ప్రజలు నష్టపోతే వాళ్ళకు కూడా నేను 10,000 రూపాయలు నా సొంత డబ్బుతో 10,000 ప్రకటించాను. 10,000 కూడా బ్లడ్ అక్కడ గవర్నర్ ద్వారా సీఎం గారికి అందజేశారు ఈ డబ్బులన్నీ. తర్వాత దాంట్లో కూడా బ్లడ్ డొనేషన్ బందోబస్తు కూడా నాకు ఈ రివార్డు ఇచ్చారండి. అవార్డు ఇచ్చారు. ఈ అందరూ సంతోషించారు ఇది. తర్వాత ఇదేమో మన క్లబ్ తరఫున బాగా చేశామని, ఇది క్లబ్ తరఫున ఇచ్చిన రివార్డు అనేది. సావిత్రిబాయి పులే జయంతిని పురస్కరించుకుని ఆదరణ ఫౌండేషన్ అధ్యక్షురాలు గోపిక మరియు యాదవ సంఘం నాయకురాలు కుమ్మ నాగమణి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీ కిలార్పు రంగాప్రసాద్ నక్కల కాలువగట్టు పిన్నమనేని నగర్ నందు ఉన్న ప్రైమరీ స్కూల్ నందు మహిళా ఉపాధ్యాయులకు చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం గోపిక మరియు కుమ్మ నాగమణి మాట్లాడుతూ మహిళలు విద్యావంతులైతే అభివృద్ధి చెందుతారని తెలిసి నాడు జ్యోతిరావు పులే మరియు ఆయన సతీమణి సావిత్రిబాయి పులే ప్రతి మహిళను విద్యావంతులుగా మార్చేందుకు కృషి చేయడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. గుడివాడపట్నం నక్కల కాలువ రోడ్డు పిన్నంలేని నగర్ నందు స్కూల్ నందు ఈరోజు సావిత్రి గారి పూలే జయంతి సందర్భంగా మేడమ్స్కి అంటే గురువులకి సన్మానం చేయడానికి ఇక్కడికి ఆదరణ ఫౌండేషన్ తరఫున వచ్చాము. సావిత్రి పూలే గారు మరి ఆవిడ చేసిన మంచి కార్యక్రమాలు ఏంటంటే మన భారతదేశానికి మొదట ఉపాధ్యాయురాలు, మహిళా ఉపాధ్యాయురాలు
మరి సావిత్రి పూలే గారు. అంతేకాకుండా ఆడపిల్లలు బడికి వెళ్ళాలి అని ఒక స్కూల్ని స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి కూడా సావిత్రి పూలే గారే అని మేము ఎప్పుడు కూడా పిల్లలకి గుర్తు చేయాలండి. మంచివారు పనులు ఎంతైనా సరే చెప్పుకుంటూ పోతేనే సమాజం ఇంకా ఇంకా మెరుగవుతుంది. ఆడపిల్ల ఈ రోజున అన్ని రంగాల్లో మరి ప్రతి దానిలో కూడా రాణించగలుగుతుంది అంటే ఆడపిల్ల మన సావిత్రి పూలే గారి స్కూలు పెట్టి మరి విద్యను నేర్పించడం వల్ల ఈరోజు అన్ని రంగాల్లో ఆడపిల్లలు ఎదగలిగారు. ఆడపిల్లలకి మొట్టమొదట పీడ వేశారంటే ఇలాంటి వ్యక్తుల వల్లే. కాబట్టి వీళ్ళ గురించి మరి గురువు ఎంతైనా సరే ఎన్ని విద్యలు ఉన్నా సరే గురువు నేర్పితేనే ప్రతి ఒక్కరు కూడా రాణించగలుగుతారు. గురువులు ఇచ్చే చదువు జ్ఞానం ఎంతో వినలేనిది. అలాంటి గురువుల్ని ఎప్పుడు మరవకూడదు. మనం ఎంత స్థాయికి వెళ్ళినా అని మన పిల్లలకి ప్రతి ఒక్కరు సాటి చెప్పాలి. గురువు చెప్పేది ప్రతి ఒక్క మాట కూడా మన మంచితనానికి భావితరానికి మంచి మాటలు. కాబట్టి ఈ సావిత్రి గారు పూలే జయంతి సందర్భంగా మరి వచ్చి చిన్న చిరు సత్కారం మా వంతు మరి మేడమ్స్కి మేము చిన్న సన్మానం చేసి మా ఆనందపడుతూ సెలవు తీసుకుంటున్నాము. ఆదరణ ఫౌండేషన్ గోపిక ఆధ్వర్యంలో స్కూల్లోని పిన్నమనేని నగరం ఎస్కే స్కూల్లోని టీచర్స్కి సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా టీచర్స్కి చిరు సత్కారం చేయడానికి వచ్చి ఉన్నాము. మరి సావిత్రిబాయి పూలే గారు జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో సావిత్రిబాయి పూలే గారు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి విద్య నేర్పడానికి బీసీ ఎస్టీలకి ఎన్నో కష్ట నష్టాలకి వచ్చి విద్య నేర్పడానికి వచ్చారు. ఒకనొక టైంలో ఆమెపై విద్య నేర్పడానికి వెళ్తే ఆమెపై పేడ నీళ్లు జల్లటం కూడా జరిగింది. వీటన్నిటినీ ఓర్చుకొని ఆవిడ విద్య నేర్పి మరి మూఢనమ్మకాలు మూఢాచారాలన్నిటినీ ఎదిరించి మరి విద్య నేర్పింది. అలాంటి విద్య నేర్పిన గురువుల్ని తలుసుకొని ఇవాళ ఇలాంటి టీచర్లకి సన్మానం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దివ్యాంగుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్న ఎయిర్పోర్ట్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కామేపల్లి తులసిబాబు. 300 మంది దివ్యాంగులకు మంజూరైన 67,07,400 రూపాయల ఉపకరణాలను లబ్ధిదారులకు అందజేసిన తులసిబాబు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడివాడలో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్న పాలంకి సారథి. గతంలో కొడాలి నాని పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన పాలంకి. భారతీయ జనతా పార్టీ పట్టణ మరియు మండల అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు వెల్లడించిన నేతలు. నూతన పట్టణ మరియు మండల అధ్యక్షులుగా ఎన్నుకోబడిన వారికి అభినందన తెలిపిన బీజేపీ నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.